శ్రీ గురుభ్యో నమః. గురుమాన్యులైనటువంటి మాన్యశ్రీ చలాక రఘునాథ శర్మ గారికి, మాన్యశ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారికి, మాన్యశ్రీ రాచకొండ శర్మ గారికి హృదయపూర్వక పాదాభివందనములు. నిజంగా వాళ్ళు త్రిమూర్తులు. మనకి త్రిమూర్తి స్వరూపమే మన అధ్యయన భారతిలో మనందరికీ కూడా విజ్ఞానాన్ని పంచుతున్నటువంటి మహర్షులు. నిజంగా ఇందులో మనం ప్రవేశించడం మన పూర్వజన్మ సుకృతం. ఇటువంటి అందరూ కూడా వేదాంత డిండివల వీళ్ళ మధ్యని మాట్లాడే ఈ చిన్న అవకాశం నాకు లభించినందుకు ఆనందిస్తున్నాను. ఈరోజు అందరికీ తెలిసినటువంటి అంశమే భాగవతమునందలి సప్తమ స్కంధము నుండి ఈ ప్రహ్లాద చరిత్ర. అది చాలా పెద్ద గ్రంథమే అయినప్పటికీ అందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ముచ్చరించవలసినటువంటి విషయం ప్రహ్లాదునికి హిరణ్యకశిపునికి మధ్య జరిగినటువంటి ఈ ఆధ్యాత్మిక అద్వైత ఈ సంభాషణ గురించే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. పోతనామాచులు నిజంగా ఈ ప్రహ్లాదుని గురించి చాలా అద్భుత భక్తి. ఇప్పుడు మన గురువు గారు చెప్తున్నారు, మనకి భక్తి వైరాగ్యము రెండు ఉండాలి. ఆ రెండిట్లోని మూర్తి పెంచినటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సోదరుడు. విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ పగ హిరణ్యకశిపుడికి ఉండిపోతుంది. విష్ణు ద్వేషిగా మారిపోతాడు. అసలు చెప్పాలంటే ప్రహ్లాదుడు అంతకంటే గొప్పవాడే హిరణ్యకశిపుడు. ఎందుకంటే ఘోరమైనటువంటి, ఇప్పుడు మనం చెప్తున్నట్టు తపస్సు, యజ్ఞము, దానం అని చెప్పారు కదా, అంత ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణే సాక్షాత్కరింప చేసుకున్నాడు. తక్కువ అంచనా వేయకూడదు. కానీ అతనిలో ఉండే చిన్న లోపం విష్ణు ద్వేషం. అయితే దానికి వాళ్ళ అన్నదమ్ముడిని చంపాడనే ఒకే ఒక్క కారణంతో అతని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు తప్ప ప్రత్యక్షంగా విష్ణుమూర్తికి హిరణ్యకశిపునికి ఏ రకమైనటువంటి విరోధం లేదు. అయితే అందరినీ బాధలు పెట్టే పరిస్థితికి వచ్చాడు. వరాలు పొందాడు. అందరినీ తన ఏం ఉంచుకున్నాడు. అయితే అతని గర్భంలో అంటే లీలావతి హిరణ్యకశిపులకి ప్రహ్లాదుడు జన్మించాడు. ఈ ప్రహ్లాదుడికి మన గురువులు చెప్పినట్టే శ్రవణము మరణము నిధిధ్యాసలాగా నారద మహర్షి అంతటి వాడి చేత గురువుపదేశం పొందాడు. తల్లి గర్భంలో ఉండగానే మొత్తం ఈ ఆధ్యాత్మిక స్థితి అంతటినీ కూడా అతను చాలా చక్కగా అతనికి బోధపరిచాడు. అంటే అప్పటి నుంచే లోపలే అతను శ్రవణం చేశాడు, మరణం చేసుకున్నాడు. భూప్రపంచంలోకి వచ్చినప్పుడు నిధిధ్యాసలో అనుభూతిని పొందుతూ సర్వము విష్ణుమయం, అతను విష్ణువే అన్నట్టుగా బ్రహ్మీభూతుడు అయిపోయాడు. అంటే తాదాత్మ్యం చెందిపోయాడు. అటువంటి వాళ్ళ గురించి మన పోతనామాచులు తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబు జరుపువాడు, అన్యకాంతనడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, దైవతములంచు గురువుల సేవించువాడు, లలిత్ పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, చకుల ఎడ క్షమించండి ఒక్క నిమిషం. తన యందును అఖిల భూతముల యందు ఒక భంగి జరుపువాడు, పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా అవచింతించువాడు, చకులయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ఇక్కడ చాలా విషయాలు చెప్పారు అతను. ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి
మనం చెప్పాల్సి ఉంటుంది. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలమునను గణతింప అసఖ్యంబులు, ఫణిపతికిని బృహస్పతికిని భటాపతికిని. అయితే అతని యొక్క గుణాలు ఏంటంటే పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ ఆతలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణుని పాదపద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరిచన్ సురారిసుతుడు ఏతద్విత్వమున్ భువరా. అతడు రాక్షసరాజు చక్రవర్తి కుమారుడు, భోగభాగ్యాలు అనుభవించినటువంటి వ్యక్తి ఈ రకంగా పడిపోయాడు. అంటే సర్వమాతం తన్మయత్వం చెందిపోయాడు. ఇప్పుడు మనం చెప్పారు గురువు గారు, నిరంతరం అదే ఉండాలి. ఆధ్యాత్మికంలో నిరంతరము అనే పదం ఉంటుందన్నమాట. సర్వము అనే పదం ఒకటి ఉంటుంది, అన్ని భూతములు ఏంది అన్నట్టు ఉంటుంది. అలాగే అతను కూడా అన్ని ప్రక్రియల్లో కూడా అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతము తెలివి ఉన్నప్పుడల్లా కూడా ఆ నామస్మరణతోటే తన్మయత్వం చెందినట్టు ఇందులో మనం చూస్తాం. ఆ తర్వాత అతను తండ్రి చూస్తాడు, విచిత్రమైనటువంటి చక్రవర్తి కుమారుడైనప్పుడు ఈ ప్రహ్లాదుడు ఏమిటి ఇలాగైపోతున్నాడని అనుకుంటాడు. చదువని వాడజ్జుండగు చదివిన సదసద్వివేక చతుర్థ కలుగున్ చదువగ వలయును జనులకు చదివించుదారులొద్ద చదువుము తండ్రి. ఒరే నేను స్కూల్లో చేర్పిస్తాను, నీకు కొంచెం విద్యాభ్యాసం కావాలి, నువ్వు కొంచెం ప్రయోజకుడు అవ్వాలని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు శుక్రాచార్యుని యొక్క కుమారుడు చెండ అమార్కు అనే ఇరువురిని వాళ్ళని తీసుకొచ్చి తన కుమారుణ్ణి అప్పచెప్తాడు. వాళ్ళతో చెప్తాడు ఈ హిరణ్యకశిపుడు, అంధ ప్రక్రియ నుండు రాడు పలుకండు, అంధ ప్రక్రియ నుండు రాడు పలుకండు, ఆత్మ ప్రతాపక్రియ గంధం వించుకలేదు, మీరు గురువులు మాన్యులు మాకు పెద్దలు మమ్మున్ రక్షింపగన్ ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి నీతి కుచులంగా చేసి రక్షింపరే అని వాళ్ళని ప్రార్థిస్తాడు. లోకజ్ఞానం ఉండాలి, కానీ విద్య కూడా అవసరం. విద్య యొక్క ప్రాధాన్యత ముందే చెప్పాడు. ఈ ప్రహ్లాదుని యొక్క చరిత్ర చెప్పినప్పుడు ఆత్మవత్ పరద్రవ్యేషు లోష్టవత్ మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతానం యహ పశ్యతి సహ పండిత అన్నట్టు అతను కూడా అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయేవత అంతటా సమభావం ఉంటుంటారు. పిల్లవాడికి కొంచెం గాబరపడతారు, ఒక పక్క ఆనందం. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అంటే అమితమైనటువంటి ప్రేమ. మనం భాగవతం చేస్తే తెలుసు, తొడ మీద కూర్చోబెట్టుకొని ముద్దులాడినటువంటి వ్యక్తి. అయినా వాళ్ళ ఒక్క లోపంతో వారి ఇరువురి మధ్యని ఈ ఆధ్యాత్మిక సంఘర్షణ జరుగుతుంది. తీసుకెళ్తారు, విద్యాభ్యాసం చేయిస్తారు. కొంతకాలం అయిన తర్వాత పిల్లడు కదా, మనం హాస్టల్లో పిల్లవాడిని జాయిన్ చేసినట్టే 1 నెల తర్వాత మన ఇంటికి కబురు పెడతారు. మహారాజు కదా, వాళ్ళకి భటులు పంపించాడు, పిల్లలిద్దరిని గురువులు తీసుకొని వచ్చారు. పిల్లవాడిని పట్టుకొని 2 గురువులు వచ్చారు. నాన్న ఏం నేర్చి ఒకసారి చెప్పురా, నీ నోటంటే ఏదో విందామని నాకు తపనగా ఉంది. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరుని మనుమతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునన్ ఉల్లము చేర్చి కారడివి నుండుట మేలు నిశాచరాగ్రణి. జల్లు అంటాడు హిరణ్యకశిపుడు. విష్ణు అనే పదం వచ్చరికి శూలంతో గుచ్చినట్టు ఉంటుంది. అతనికి సూచిస్తాడు, నువ్వు ఇలాంటి వాడు కానలకి, ఎందుకంటే అరణ్యంలో మహర్షులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఏకాంతం ఉంటుంది, విద్యాబోధన కూడా జరుగుతుంది, సత్ప్రవర్తన, మనలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనే భావంతో తండ్రికి చెప్పే సాహసం చేస్తాడు. ఏరా ఇలా మాట్లాడుతున్నావు, చక్రవర్తులు రాజ్యాన్ని పరిపాలన హస్తదిక్పాలకులు మన పాదాల దగ్గర ఉన్నారు,
యజ్ఞయాగాదులన్నీ ఆపించాలి, విష్ణు వ్యతిరేకులందరినీ కూడా మనం భేదించాలి. అటువంటి వాడు నీకు ఈ రకమైనటువంటి ఈ తలంపు ఏమిటి, నాకేం బాధపడలేదంటాడు. కొంచెం మారవా అని అడుగుతాడు. మారడానికి నాలో ఏం లేదు. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబుగోగునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచుతనుని తరంగిణులకు లలిత ప్రసాల పల్లవ ఖాదీ చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికాత్పురిత చకోర మరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద అమృతోత్పాదన పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరం చేరలేదు. మీరు ఒక వాక్యం చెప్పారు, కానీ ఎలాగో నాకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి, తన్మయత్వంలో చెందిపోతున్నాను అని తండ్రికి చెప్తాడు. గురువుల పక్క చూశాడు చాలా తీక్షణంగా. ఏమయ్యా మీరు తీసుకెళ్ళారు, ఏం చేశారు, ఇదంతా మీరేమిటి చెప్పారు? లేదు మీకు తెలియకుండా ఎవరైనా విష్ణు సన్నిహితులు నేను విష్ణుద్వేషిని కదా, నా కొడుకును నాకు ఎగనిస్ట్గా తయారు చేయడం కోసం మీరు ఏదైనా కుట్రలు చేసి వాడికి జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారని సందేహిస్తాడు. క్షమించండి స్వామి, మేమేమీ తప్పు చేయలేదు, నిజంగా మేము బాధపడవలసినటువంటి నీతి శాస్త్రాలే బోధిస్తున్నాం, మా వల్ల ఏ రకమైనటువంటి పొరపాట్లు లేవు, మరొక అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్తాను. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏదైనా పుత్రవాత్సల్యం మళ్ళీ పిలిపిస్తారు. మళ్ళీ పిలిపించినప్పుడు అప్పుడు అడుగుతారు, ఏరా చాలా బాగున్నావా, ఈసారైనా చక్కగా మంచిది. ఏమిటి అసలు గురువు రేటు? చదివించిరి నన్ను గురువులు చదివికి ధర్మాత్ ముఖ్య శాస్త్రములు నే చదివినవి కలము పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఒక్క పద్యంలోనే ఆధ్యాత్మికతంతా వడబోసిపోతుంది. హిరణ్యకశిపుడు కూడా అంతటివాడే, మనం తక్కువ అంచనా వేయడానికి వీలుపడుతుంది. కానీ అలా ఆ లోపంతో వాళ్ళిద్దరి మధ్యని సంఘర్షణ, ఆధ్యాత్మిక తత్వం అంతా జరుగుతుంది. ఏదైనా ఒక్క పద్యం చెప్పి ఒక తాత్పర్యం చెప్తే నాకు ఆనందం. తను హృద్భాతల సఖ్యమున్ ద్రవణముందాతత్వమున్ వందనార్చనలు సేవయు ఆత్మలో సంకీర్తనలు చింతయు అను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మకున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట తజ్యమంతు తలచున్ దైత్యోత్తమ. 9 భక్తి మార్గాలు అవన్నీ కూడా నారదుని ముందే అతనికి బోధించేట అతనికి అవగానే. తను హృద్భాతల సఖ్యమున్ ద్రవణముందాతత్వమున్ వందన అర్చనల సేవయుడు ఆత్మలో నిరుకయు చింతయు సంకీర్తనంబులు చింతయు అను ఈ 9 భక్తి మార్గముల హరి పూర్తిగా నమ్మాలి, పూర్తి విశ్వాసం. అందుకే మనకి భగవద్గీతలు కూడా ఎక్కడ కూడా పూర్తిగా అని చెప్తుంటారు. ఎక్కడ చిన్న ఆవగింజంత ఇది ఉన్న, ఇప్పుడు పడవ చిన్న కన్నం ఉన్న మునిగిపోయినట్టు, విమానం బ్లాస్ట్ అయిపోయినట్టు మన ఆధ్యాత్మికత్వం కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే నా సూక్ష్మాన్ని కూడా మనం విస్మరించకూడదు. అదే పెరిగి మానే చాలా విషవృక్షంగా మారిపోయే ప్రమాదం. ఎంచేతే గుణాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలించాలి. అది అయినా సరే ఇంకా ఈ జీవితంలో హరిభక్తి లేకుండా మీరేమిటి నన్ను చెప్తున్నారు? హరిభక్తి లేని జీవితం నిరర్ధకం. అంధేదూదయము మహాభదిర శంకారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్ నపుంసుక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ వ్యాపారములు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా హరిభక్తి లేని వాళ్ళకి ఈ రిక్త వ్యర్థ సంసారములు, దేశం ఎన్ని ఉన్నా సరే ఎందువల్ల వీటి వల్ల ప్రయోజనం లేదు. ఎవరెవరికి చెప్తున్నాడు ఇక్కడ? అంధేదూదయముల్ బధిర శంఖారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్ నపుంసుక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మ హవ్యములు
లుబ్ధ ద్రవ్యముల్ క్రోడస గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తం వ్యర్థ వ్యాపారముల్. జన్మ నిరర్ధకం అవుతుందని చేత మీరు ఎందుకు అలా అంటున్నారో నాకు బోధపడలేదంటాడు. అయినా మీకు మరొక చిన్న విషయాన్ని విజ్ఞాపన చేసుకుంటున్నాను. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చోపు చోట్కులు చూట్కులు శేషదాయికి మృక్కు చిరము చిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరి కవలిన మనము మనము పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి తండ్రి తండ్రి కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిచేరు మనియడు తండ్రి తండ్రి. భగవంతుడు మనకి అవయవాలు ఎన్ని ఇచ్చాడు. ఈ అవయవాలతో ఈ ప్రక్రియలే జరగాలి. అవి జరగనప్పుడు వాటి తాలూకు వ్యర్థాన్ని కూడా మరో పద్యంలో చెప్తాడు. ఇవి అందుకే ఇచ్చాడు మనకి, పూజలు చేయడానికి, నామస్మరణం చేయడానికి, మంచి శ్రవణం చేయడానికి. అలా కానప్పుడు ఇవి ఎలా వ్యర్థాలు కూడా చెప్తాను, ఒక్కసారి ఆలకించండి. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భద్రిగాక వైకుంఠ పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడ డక్కకాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుచాక నిర్మిత తర్విగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే సరళ సరిళ బుద్భుతంబుగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుజ్యజాల రంధ్రములు కాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక. ఈ అవయవాలు మనం ఆధ్యాత్మికంలో చెప్పినట్టుగా సరైన పద్ధతిలో వినియోగించుకోకపోతే పశువుతో సమానం. అంటే మానవ జీవిత లక్ష్యం అది ఒక్కటే. వాటికి మనకి అన్నీ జరుగుతాయి, ఆహారం నిద్ర అన్నింటిలో సమానం. ఒక జ్ఞానమే. ఆ జ్ఞానం అంటే అవయవాలు సక్రమంగా సద్వినియోగపరచుకోవాలనేటటువంటి తత్వాన్ని హిరణ్యకశిపునకు బోధించే ప్రయత్నం చేస్తాడు. అతను మళ్ళీ ఆశ్చర్యపడిపోయే పిల్లవాడిని చాలా గందరగోళం అయిపోతాడు. అతను నాన్న మీరు అంటున్నారు ఈ జీవితాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మీరెందుకు గ్రహించలేకపోతున్నారు? అత్తపు చీకటిన్పడి గృహమ్రతులై విషయ ప్రవృష్టులై, అంటే జనాల యొక్క సాధారణ స్థితిని వ్యక్తీకరిస్తున్నాడు, చెప్తున్నాడు. ఇదే నా జీవితం అంటే అని మీరు అనుకుంటున్నారు. అత్తపు చీకటిన్పడి గృహమ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్ను మరల చెర్విత చెరువునులైన వారికి చెరపుట్టునే పరులు చెప్పిననైనా నిజేక్షనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరి ప్రబోధములు. ఈ హరి యొక్క ప్రబోధాలు వాళ్ళు ఎవరికి అడవికి వెళ్ళిపోతే ఇప్పుడు చెప్పారు మన గురువు గారు, ఈ వేషం వేసుకుంటే సన్యాసించడం కాదు, అడవులోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకుంటే కాదు, ఆ పారమార్థిక చింతనతో ఆలోచించాలి. ఇంక దీనికి మరొకటి కూడా చెప్పారు. కానని వాని మూతకుని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. గుడ్డివాడిని తీసుకెళ్తే మరో గుడ్డివాడికి ఏం దారి చూపించగలడు? కానని వాని మూతకుని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మలు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు. మన వ్యాపకాల్లో మనం చేసుకుంటే ఏదో బొట్టు పెట్టించి ఊదుతు వెలిగించి దీపం పెట్టేస్తే ప్రసాదం నైవేద్యం పెడితే భక్తి కాదు. కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన ఆధ్యాత్మికత లేదు అక్కడ. కొందరటగందరు అకించిన వైష్ణవాగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర
వారు నిరంతరం కూడా మహాత్ముల యొక్క పాదధూళి శిరస్సు మీద జల్లుకున్నట్లు చేసి ఈ కర్మలన్నింటినీ కూడా విస్మరించుకొని ఆ నిరంతరం ఆధ్యాత్మికత ఉన్నవాడికి కొందరట కందురు అకించిన వైష్ణవాకి సంస్థాన రజోభిషిక్తులకు సంవృత కర్ములు కర్మలన్నీ దానవేశ్వర నువ్వు అంత గొప్పవాడివే కానీ ఈ విషయాన్ని గ్రహించమంటాడు. ఏమిట్రా అంత చిన్నపిల్లవాడు ఉన్నావు, నువ్వు చెప్తున్న కొద్ది మరీ ఇది అవుతున్నానని చెప్పేసి గురువులకి మందలించి మళ్ళీ పంపిస్తాడు. వాళ్ళు ఏమయ్యా మేము వాళ్ళు చెప్పినవన్నీ వింటున్నాడు. అతను మహాజ్ఞాని కదా, అన్నీ తెలుసు. గురువులు అక్కడికి చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి మార్పు చెందిపోతున్నాడు. మళ్ళీ మరొకసారి తీసుకొచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు చెప్తాడు. ఒరే నాకు ప్రశ్న వస్తున్నాడు, నువ్వు ఎంత ఉన్నావు, నేను మహాచక్రవర్తిని, ఈ ప్రపంచం అంతా నా దగ్గర ఉంది, నేను అన్ని వరాలు పొందాను, ఇంత గొప్పవాడిని, మరి నాకంటే మరి ఎవడు లేడు కదా, మరి నువ్వు ఎవరిని అలా కింద మీద పడుతుంది, నీకుండే బలమేమిట్రా, నీకుండే దిక్కేమిట్రా, ఏమిటి చూసుకుని నువ్వు అలా విడిచిపెడిపోతున్నావు, ఏమిటి నీలో ఉన్నటువంటిది. ఈ లోపల కూడా చెప్తాడు, భటుల చేత అనేక రకాలైనటువంటి శిక్షలు కూడా వేయిస్తాడు ఈ విష్ణు భక్తిని మాన్పించడం కోసం. కానీ వాటన్నిటికీ అతీతంగా అతను ఆనందంతో భటులు ఏం జరుగుతున్నదో మాకు తెలియటం లేదు కానీ ప్రహ్లాదుడు రక్షించబడుతున్నాడు. అప్పుడు చెప్తాడు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడట్టి విభుండు బలము సురేంద్ర దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండగలవు దిక్కులు మొదలై దిక్కుకల లేని వారికెయ్యది దిక్కెయ్యది అది నాకు దిక్కు మహాత్మా. ఒక్క పదం చెప్తే 8 సార్లు దిక్కును ఉపయోగించి పట్టించు తండ్రికి జవాబుగా. ఏమిట్రా నీకున్న దిక్కెవడరా నీకంటే చెప్తాడు. కాలరూపంబులు గల విశేషంబులన్ అలగు గుణాత్ముడైన విభుండు సత్వ బలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబులన్ అఖిల జకంబు కల్పించి రక్షించు ఖండించు అవ్యయుండు అతడు అన్ని రూపంబులన్ అతడు గలడు. తెలుస్తున్నారా ఎటువంటి వాడు? కాలరూపంబులు గల విశేషంబులన్ అలగు గుణాఢ్యుండు గుణాత్రయుండైన విభుండు సత్వ బలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబులన్ అఖిల వినోదం అఖిల జగంబులన్ కల్పించి రక్షించు ఖండించు అవ్యయుండు అన్ని రూపంబులన్ అతడు గలడు. ఈశ్వర సర్వభూతానాం చిత్తంబు సమముగా చేయమయ్యా మార్గము తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. అక్కడ తప్పు జరుగుతుంది. చిత్తమును నీకు వచముగా చేయవయ్యా చిత్తమును నీకు వచముగా చేయవయ్యా మార్గము తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవరు చిత్తంబు వైరిగాక. చిత్తంబు నీకు వచముగా చేయవయ్యా మదయుత అసుర భావంబు మానవయ్యా. అయ్యా నీ మ్రాల మేలాడనయ్య గరుడు, నువ్వు అదే కదా ఆధిపత్యం కోసం ప్రాకులాడుతున్నావు. ఆ చిత్తాన్ని నీకు వచనం చేసుకో, నువ్వు ఆలోచించు. నీ జనాలంతా కూడా నీ చుట్టూ చేస్తారు. ఇప్పుడు నువ్వు అనుకున్నది రాజ్యాధికారం నీది కాదు, ఇంకా నిన్ను మించిన వాడు ఉన్నాడు, ఇంకా నువ్వేదో అహంకరిస్తున్నావు. లోకములన్నీ గడియలోన దిగించిన వాడ ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. లోకములన్నీ గడియలోన జయించిన వాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుని చేయు ఈ భీకర చిత్రులారును కామక్రోధ లోభ మోహ మతమాశ్చర్యం. ఈ భీకర చిత్రులారును ప్రభిన్నుల చేసినన్ ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా. చిత్తం గురించి చెప్పాడు. గడియలోన జయించిన వారు చిత్తమును గెలువనారు.
ఈ కామక్రోధ లోభమోహ మన ఆశ్చర్యాలు నిన్ను ఆవరించేస్తున్నాయి, నిన్ను నిబద్ధులు చేస్తున్నాయి. నీకు నీ సరి అయిన జీవితాన్ని నీకు చూపలేకపోతున్నాయి. నువ్వు వీటితో ఉన్నావు. ఒక్కసారి వదిలి ప్రభిన్నుల చేతినన్ ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర అని చెప్తాడు. అయితే ఇంకా నీకు కనబడుతున్నాడు, చేస్తున్నాడు, చూస్తున్నాడు అని చెప్తున్నావు, కానీ నాకేమైనా కనిపించట్లేదు, నాకేం అనిపించట్లేదు అన్నాడు. ఎక్కడరా ఉన్నాడు మీ తాలూకా ఎవడురా విష్ణుండు, ఎవడురా జిష్ణుండు, ఏగినట్టు దాగినట్టు ఈడ్చుకొని అని ప్రగల్భాలు పలికినటువంటి వాడే చూపించరా, ఏంట్రా, ఎక్కడున్నాడు? కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిచలన్ పగళ్ళ నిచలన్ ఖజ్జోద చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందటన్ కలడీసుండు వెతకంగా నేల ఈ ఆయడన్. ఈ సొందు ఆ సొందు వెతుకుతావేమిటి? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే. వినవయ్యా, ఇంక నేను చెప్పాల్సిందేం లేదు అంటూ, అయితే ఇంత మాట్లాడుతున్న ఈ స్తంభాలను చూపించగలవా? చూడండి, చూడగలిగితే చూడండి, మీకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు గదాదండంతో భగ్నం చేస్తూ స్తంభం నుంచి నరసింహావతారం ఉత్పన్నమవుతుంది. మరి సమయాభావంతో మరొక చిన్న విషయం, ఇప్పటికి మరొక చిన్న ఒక 5 నిమిషాలు నాకు పర్మిషన్ ఇస్తే, ఈ మధ్యలో జరిగినటువంటి అద్భుతమైన ప్రసంగం ఉంటుంది. 5 నిమిషాలే. తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, తెలియని వాళ్ళకి చెప్పచ్చు, తెలియని వాళ్ళకి చెప్పలేడు. ఇప్పుడు చాలామంది పామరులే ఉంటారు, కానీ హిరణ్యకశిపుడికి అన్నీ తెలుసు, చెప్పేశాడు, పద్య రూపంలో చెప్పాడు వాళ్ళకి. అక్కడ రాక్షస బాలకులు అందరి దగ్గరికి చండామాతులు వాళ్ళ దినచర్యలు చేసుకోవడానికి పక్కకి వెళ్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, ఏమర్రా మీరు అందరూ, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ఏం చెప్పినా వింటారు. అసలు మానవ జన్మ దుర్లభం, 100 సంవత్సరాలు దీని తాలూకు పరిమితి. ఇందులో సగభాగం రాత్రి అయిపోతుంది, నిద్రలో నిరర్ధకమైపోతుంది కొంత భాగం. ఈ లోపల బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యంలో కొంత గడిచిపోతుంది. ఇంక నువ్వు ఏదైనా చేద్దామనుకునేసరికి ఈ మనకి చూసారా, ఈ పెద్దల నుంచి వచ్చినటువంటి వంశపారంపరాయుక్త చిత్తంబైన విత్తంబు వర్జించలేక, ఈ సంసారంబు నిర్జింప ఉపాయంబు లేక, అందులో మనం తృష్ణకు లోనైపోతాం. ఏమి చేయడానికి తోచని పరిస్థితుల్లో ఈ లోపల వరుస లిస్టు తయారైపోతుంది. కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలన్నీ కూడా నీకు చేరి, నువ్వు ఇదేదో పెద్ద భవంతి అనుకొని సుఖంగా సప్తవ్యసనాలు లోనైపోయి నిదే ప్రపంచం, ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు శంకరాచార్యులు గారు చెప్పినట్టుగా జగన్ మించి లేదు, జగత్ సత్యం అనే భావనలో నువ్వు ఉండిపోయావు. జీవితం అంతా ఎలాగైపోతున్న ధర్ర మీకు అలాగొద్దు. అంచేత యవ్వనం వచ్చిన తర్వాత మీరు విష్ణు భక్తిని, విష్ణునామస్మరణ చేయండి, ఈ కథలు వినండి, మీ జీవితాలు తరింపజేసుకోండి అని చెప్తాడు. అయితే మరొక చిన్నది, ఇప్పుడు సభాముఖంగా కూడా అందరూ కూడా ఏదైనా ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేటప్పుడు, అయ్యో నిన్నటి వరకు నిన్నటి దాన్ని మర్చిపో, డెడ్ పాస్ట్ బరీడ్. ఈరోజు ఈ క్షణం నుంచి ఊపిరున్నంత వరకు కూడా మనం సత్ప్రవర్తన కలిగి ఉండొచ్చు అనేది చెత్త కొట్టేది. మీకు కూడా అదే చెప్తున్నాడు. మీరు చిన్నపిల్లలు, మీకేం తెలియదు, మాకేం చెప్పలేదు గురువుగారు అనకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే మీరు ఇప్పటి నుంచైనా సరే హరినామ సంకీర్తన నామత్వం నేను మీకు చెప్తానండి కూడా. నీకు ఇప్పుడు అన్నీ కూడా ఆ విష్ణుడు ఎవడు ఉంటాడు? సకల చరాచర బ్రహ్మ అన్ని కదిలే వస్తువులన్నీ చరాచర సూక్ష్మభూతంబులను ఉంటాడు, పంచభూతాల్లోనూ ఉంటాడు, భూత వికారం వలైన ఘటపడాదులు ఎందు ఉంటాడు. ఇంత అంతా కాదు, అన్నీ కూడా మొత్తం సర్వేశ్వరుడు నిండు ఉంటాడని చెప్పేసి వాళ్ళకి బాధపరుస్తాడు. అటువంటి వాడిని మీరు తప్పకుండా ఇక్కడ చిన్న విషయం, సర్వభూతాత్ముడైన బ్రహ్మచరాచర సూక్ష్మములందును అంభోవాయు కుమ్మరి గగన దేశంబులైన మహాభూతములందును భూత వికారంబులైన ఘటపడాదులందును
రజస్సత్వ తమో గుణంబులందును దృష్టిండు ద్రష్టుడు భోగ్యుండు భోక్తియు నిర్దేశింపదగి వికల్పితుండై ఉంటాడు. తత్కారణమును మీరు అసురభావం విడిచి అందరి వాత్సల్యము సహృద్భావంతో మెలగాలి. అందరిలా దయా సహృద్భావం కలిగి ఉంటే హరి సంతసిస్తాడు. హరి సంతసిస్తే మనకు అలభ్యం వెయ్యిదీ లేదు. మనం ఇంకా కోరకుండానే ధర్మార్థ కామ మోక్షాలు మనకు సిద్ధిస్తాయి. అక్కడ కూడా చిన్న ఇది ఉంది. ధర్మంతో అర్థాన్ని కామాన్ని మనం సమన్వయపరచుకోగలిగితే మోక్షం కడతలా మనకు. ధర్మో రక్షతి రక్షిత అంటే ఇవన్నీ కూడా మనకు వస్తున్నప్పుడు మీరెందుకు ఆలోచిస్తారు? అసురభావము విడిచి సర్వభూతములందు దయా సహృద్భావములు కలిగి ఉండాలి అని చెప్పి బాధపరుస్తారు. తర్వాత మరొకటి మీరు అన్నారు 2 నిమిషాలు. ఆత్మ గురించి కూడా వీళ్ళు అడుగుతారు. ఆత్మ గురించి ఇప్పుడు మేటా చెప్పారు మన రాళ్ళపల్లి గురువు గారు. జీవితాంతం మనం ఊపిరినంత వరకు కూడా దాన్ని సాధించలేము. ఇప్పుడు మనం 5 ఏళ్ళ బట్టి కొట్టుకుంటున్నాం, బోధపడలేదు. అన్ని ఉపనిషత్తుల్లోనే ఆత్మ గురించే. అయితే ఆ దృష్టితో ఉంటే సన్మార్గంలో వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ కూడా మీకు ఆత్మకి సద్భావికారములు లేవు. ఒక మొక్క ఉంటుంది, ఆకులు పూస్తాయి, కాయలు కాస్తాయి, పళ్ళు అవుతాయి, రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్టు అలాగే ఉంటుంది. అలాగే శరీరానికి సద్భావ వికారాలు ఆత్మకు లేవు అని గ్రహించారు. ఆత్మకు 12 లక్షణాలు చెప్పారు. నిత్యుండు, క్షయరహితుడు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు, గగనాథులకు ఆశ్రయుండు, క్రియాశూన్యుండు, స్వప్రకాశకుండు, సృష్టిహేతు, వ్యాపకుండు, నిత్యంగుడు, పరిపూర్ణుడు, ఒక్కడు అని 12 అంకెలు చెప్పారు తప్ప అది మనం ఎక్కడ ఎవ్వరూ చూస్తుండరు. దానికి చిన్న ఉదాహరణ చెప్పి స్థాపిస్తాం. 4 పిల్లలకి వాళ్ళకే చెప్పాడు. పిల్లలకి ఒకడికి మైసూర్ పాకు, ఒకడికి కోవా, ఒకడికి జిలేబీ, ఒకడికి మంచి అన్ని రకాల మిఠాయిలు ఇచ్చాడు. మీరందరూ కూడా తిన్నారు కదా, ఎలాగున్నది చెప్పాడు. రుచోడు అంటే వాళ్ళ సార్లకు రుచిని అభిప్రాయం ప్రకటించమని మైక్ ఇచ్చాడు. చెప్పండి రా ఎలా ఉంది, తీయగా ఉందని మాత్రం అనకండి, ఇంకేమైనా చెప్పండి. ఎవరూ చెప్పలేదు. ఈ అనుభూతి పొందాలి ఎవరికి వాళ్ళే. అందుకే ఈ ప్రవచనం ఈ చెప్పే స్థాయి కాదు, వినే స్థాయి కాదు. చెప్పేవారేది అజ్ఞానం కింద వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంతులే చెప్పడానికి మరి మాట వస్తే నువ్వు ఇక్కడే ఉన్నట్లు లెక్క. చెప్పలేని అనుభూతి నువ్వు లేవు. నువ్వు లేకపోతే బ్రహ్మలో అయిపోయింది. మరి ఎవరక్కడ? ఆ స్థితిలో చేరి ఇక్కడ మరొక చిన్న విషయం. సద్భావ వికారాలు దేహం కానీ ఆత్మకు లేవు. ఆత్మ కృతకార్యం ఎదిగింది. తర్వాత మూల ప్రకృతి, మహదారంకారములు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచకంద్రియ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ రజసత్వ తమో గుణాలు, ఈ 27 కూడా వికారములనియు కపిలాది పూర్వాచార్యుల చేత చెప్పంబడియే. అతను కూడా సొంతం చేసుకోవడానికి వీల్లేదు. మన డాక్టర్ శర్మ గారు చెప్తుంటారు, అన్ని గురువు గారు శంకరాచార్య గారు చెప్పారు, ఎవరో చెప్పారనే మనం చెప్తుండాలి తప్ప అక్కడ ఈ మనం అనే పదాన్ని ఉపయోగించారు. ఈ ప్రహ్లాదుడు కూడా తను సొంతంగా చెప్పలేదు. కపిలాది పూర్వాచార్యుల చేత చెప్పబడింది ఈ 20 ఎన్నికలు. తర్వాత మణిగణంబులు సొచ్చిన సూత్రం వచ్చింది. ఈ పూలలో దండలో దారం ఉంటుంది చూసారా, అలాగే ఆత్మ ఈ పూతల దండలో సూత్రం మాదిరిగా ఉంటుంది, వెతుక్కోవాలి. అలాగే కుటుంబ ధర్మం లేని గంధముల చేత గంధాతుడైన వాయువుని రింగడి చందమున ఆత్మను తెలుసుకోవాలి తప్ప చెప్పడానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తండ్రి కొడుకుల మధ్యన జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ముందు చిన్న ప్రయత్నం చేశాను. గురువులకు